ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ నెటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాసుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా విజయాలు చేకూరుతాయి అనేటువంటి అంశాలు, అలాగే 12 రాసుల వారు ముఖ్యంగా ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక ఆషాఢ శుద్ధ నవమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు బృహస్పతి ద్వారా శుభ ఫలితాలని కలిగిస్తుంది. ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఈరోజు గడపకి పూసేటువంటి పసుపు శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి, శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అలాగే గడపకు పసుపు రాయటం వంటి ఉత్తమ కార్యక్రమాలన్నీ కూడా గృహంలో శాంతి సౌఖ్యాలను పెంపొందింపచేస్తుంది, పిల్లల అభివృద్ధిని కలిగిస్తుంది, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణామూర్తి యొక్క స్తోత్రం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఇది బాగా ఉపకరిస్తుంది, జ్ఞాపక శక్తిని పెంపొందింపచేస్తుంది, విద్యాబలాన్ని చేకూరుస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ హస్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఇది అధిక భయాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆధిపత్యత దోష అయినప్పుడు ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామం, అలాగే దుర్గా సప్తశతి బాగా ఉపకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రాహు చంద్రుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీన క్షేత్రంలో, బుధుడు యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, రవి కుజుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, గురు శుక్రుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వివేకవంతమైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తే విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యల విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత విషయాలు యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది, ఆహ్లాద పరిస్థితులకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని బిల్వ దళాలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా
అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం ఆర్థికంగా దగ్గరవుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక రుగ్మతలు దూరమవుతాయి. మానసిక రుగ్మతలు కూడా దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి, అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విషయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా అయోమయ పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక వ్యవహారాలు యోగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక బలం చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిరు సమస్యలు ఉద్యోగరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా ఆలస్యంగా చేతికి అందుతాయి. గృహరీత్యా ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు మటుమాయమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆలోచన దోషాలను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాల నుంచి దూరం కాగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఏర్పడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. స్నేహితుల ద్వారా
లబ్ధి చేకూరుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి. ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభసాటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విషయాలు వ్యాపారపరంగా సిద్ధిస్తాయి. అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు విద్యాపరంగా ఫలిస్తాయి. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కుంకుమతో అలంకరించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా స్థిరాస్తి సమస్యలు దూరమవుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ షిరిడి సాయి జీవితమే ఒక ఆధ్యాత్మిక సందేశం. భక్తులకి శ్రీ షిరిడి సాయిబాబా అందించినటువంటి దివ్య జ్ఞాన సందేశం ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ షిరిడి సాయి జీవితమే ఓ ఆధ్యాత్మిక సందేశం. ఆయన చర్యలు, ఆయన ప్రకటించిన లీలల ద్వారా భక్తులకి ఎన్నో ఉపదేశాల్ని, దివ్య మార్గాల్ని అందించారు. సాయి తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరించడమే సాయిబాబాకు మనం చేసేటువంటి నిజమైనటువంటి పూజ. పైకి భిక్షాటన చేస్తూ అంతర్లీనంగా ఓ మహాయోగిగా బాబా ప్రకటితమయ్యేవారు. ఇది ఆయన నిరాడంబరతను సూచిస్తుంది. ఎంత విజ్ఞానవంతులైనా, మేధావులైనా ఆడంబరాల్ని ప్రదర్శించరాదని బాబా సందేశం. షిరిడీలో బాబా గోళీలాట ఆడేవారు. భగవంతుడు ఆడించేటువంటి ఆటలో మనం కేవలం క్రీడాకారులమేనని, గెలుపు ఓటములన్నీ కూడా ఆయన ఆధీనమనేటువంటి అంతర్లీన సందేశం ఇందులో ఉంది. పశుపక్షాదుల పట్ల శ్రీ సాయిబాబాకి అపారమైనటువంటి కరుణ ఉండేది. తన భిక్షాటంలో వచ్చినటువంటి ఆహారాన్ని వాటికి అధిక భాగం కేటాయించేవారు. బాబా తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి ఊదీని ప్రసాదంగా ఇచ్చేవారు. ఎన్నో మహిమలున్న ఈ విభూతిలో గొప్ప ఆధ్యాత్మిక భావన ఉంది. మనిషి తనువు చాలించినా చివరికి మిగిలేది ఎన్నటికీ నాశనం కానిది విభూతి. కాబట్టి ఆ జ్ఞాన దృష్టి కలిగి ఉండాలని బాబా ఊదినే ప్రసాదంగా ఇచ్చేవారు. ఇప్పటికీ షిరిడి సాయి మందిరాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. సబ్కా మాలిక్ ఏక్
అనేటువంటి సూత్రం ద్వారా సకల సృష్టికి దేవుడు ఒక్కడే అనేటువంటి సందేశాన్ని షిరిడీ సాయి చాటి చెప్పారు. ఇలా బాబా తన చర్యల ద్వారా ఎన్నో సందేశాల్ని మనకి అందించారు. ఆలోచన దోషాలు తొలగించుకోవటానికి, విద్యాపరమైనటువంటి విజయాలు సాధించడానికి, కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడడానికి ఈరోజు 12 రాసుల వారు ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించడం ద్వారా ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు. ధారణాశక్తిని, సరస్వతీ కటాక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి శక్తిని అంతర్లీనంగా తన నీటి యందు నిబిడీకృతం చేసుకున్నటువంటి ఆ గోదావరి ప్రవాహం సుధాహారామల శ్రేణికిన్, అది అమృతం ఎలా ఉంటుందో, అలాగే చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో, ముత్యాల హారం ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ద్వీపాలంకృతికిన్ మహేంద్ర నగరీ నిశ్రేణికాయిష్టికిన్ అంటాడు. ద్వీపాలంకృతికిన్, ద్వీపము ద్వీపకల్పము అని 2 మాటలు. ద్వీపము అంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో ఇసుక తిన్నె కానీ భూభాగం కానీ ఉంటుంది. సస్యశ్యామలమైనటువంటివి, అపారమైనటువంటి పంటలు పండేటటువంటి లంకలు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎన్నో కనపడతాయి. అటువంటి ఈ లంక ప్రాంతాలకన్నిటికీ కూడా గోదావరి నది అలంకృతమైనటువంటి కంఠహారంలా కనపడుతుంటుంది. అందున ఏ రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలోనో దిగడానికి విమానంలో వస్తున్నప్పుడు ఆకాశంలోంచి చూసినప్పుడు నిజంగా శ్రీనాథ మహాకవి చేసినటువంటి వర్ణన ఎంత సందర్భోచితంగా, ఎంత ఔచిత్యంతో కూడినదై ఉంటుందో మనకు అర్థమవుతుంది. అందుకే ద్వీపాలంకృతికిన్ మహేంద్రని గరీ నిశ్రేణికాయష్టికిన్, స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి నిచ్చెన గోదావరి నది. అంటే గోదావరి నదిని సేవించడం, గోదావరి స్నానం చెయ్యడం, గోదావరి నదీ తీరంలో పుణ్యకార్యాలు ఆచరించడం అంత గొప్పది. గోదావరి నదికి ఒక్కదానికే ఒక్క విశేషం ఉంది. మిగిలిన నదులకు వేటికి ఈ మాట అన్వయం చెయ్యలేదు, ఒక్క గోదావరికి అన్వయం చేశారు. ఏమిటి గోదావరికి ఉన్న గొప్పతనం అంటే మంగళోత్సంగా అని ఒక పేరు. మంగళోత్సంగా అన్న మాటకు అర్థం ఏమిటంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ద్విగుణీకృతమని, అక్కడ చేసేటటువంటి పుణ్యకార్యముల యొక్క స్థితి వేరుగా ఉంటుందని నిర్ధారించడం కుదరదు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఏ పుణ్యకార్యమాచరించినా, ఎక్కడ స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి నది భారతదేశం మొత్తం మీద గోదావరి ఒక్కటే. అందుకే మంగళోత్సంగా అనేటటువంటి పేరు ఒక్క గోదావరికి మాత్రమే అన్వయమవుతుంది. అటువంటి గోదావరికే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతి ఉన్నది. దానిని తీర్థాల మొండి అని తెలుగు భాషకి సంబంధించినటువంటి ఒక బిరుదునామంతో పిలుస్తారు. ఎందుచేత అంటే కోటిపల్లి దగ్గర నుంచి గోదావరి సాగర సంగమం చెందే వరకు, అలాగే ఇంజరం దగ్గర నుంచి సాగర సంగమం చెందే వరకు మధ్యలో ఉండేటటువంటి తీర్థములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయి. తీర్థము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ వేదంలో ఒక విషయం చెప్తారు. అంగిరసాది మహర్షులు భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకపయనం చేస్తూ నదీ ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినంత మాత్రం చేత గొప్ప గొప్ప యజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి శక్తిని స్నానం చేసినటువంటి భాగవతులు పొందవచ్చో అలా తమ తపశ్శక్తిని నిక్షేపించినటువంటి ప్రదేశాన్ని తీర్థములని పిలుస్తారు. గోదావరి నది విషయంలో ప్రత్యేకంగా కోటిపల్లి నుంచి సాగర సంగమం వరకు, ఇంజరం నుంచి సాగర సంగమం వరకు అనేకమైనటువంటి తీర్థములతో కలిసి ఉన్న కారణం చేత దానికి తీర్థాలముండి అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఆ ప్రాంతానికి. అంత గొప్ప శక్తి కలిగినటువంటి నది. అందుకే శ్రీనాథ మహాకవి గోదావరి నదీ వైభవాన్ని వర్ణిస్తూ మహేంద్రనగరీ నిశ్రేణికా యష్టికిన్ అని పిలిచాడు. స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఇది నిచ్చెన వంటిది.
ఈ నిచ్చెన ఎక్కినవాడు పైభాగానికి ఎలా చేరుతాడో గోదావరి నదిని భక్తితో సేవించినటువంటి వాళ్ళు కూడా స్వర్గలోకానికి అలా చేరుకుంటారు. అలాగే ఆపాపాయ విధా విహర్త్రికి అంటాడు. ఆపాపాయ విధా విహర్త్రికి అన్న మాటకు అర్థం ఏంటంటే తాపత్రయములు 3 ఉంటాయి, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆదిదైవికము అని. ఈ ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములనేటటువంటి తాపములు ఏవి ఉంటాయో అటువంటి 3 రకములైనటువంటి తాపములను చల్లార్చగలిగినటువంటి శక్తి కేవలము పరబ్రహ్మమునందు మాత్రమే అన్వయం. అటువంటి పరబ్రహ్మమునకు గోదావరికి అభేదం. అందుకే దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సప్తగోదావరానికి భీమలింగానికి మధ్యలో భేదాన్ని చెప్పరు. భీమలింగానికి ఎంత శక్తో సప్తగోదావరానికి అంతే శక్తి అని చెప్తారు. అంత గొప్ప శక్తి కలిగినది కాబట్టి ఆపాపాయ విధా విహర్త్రికి అన్నాడు శ్రీనాథ మహాకవి. అంత గొప్ప శక్తిని తనలో నింపుకుని ఉన్నటువంటి ఆ గోదావరి ప్రవాహము ఏది ఉన్నదో ఆ నదిని చూసేటప్పటికిట మహోధన్వా అంటే మహోధన్వా అన్న మాటకు అర్థం ఏమిటంటే గొప్ప సముద్రం. బంగాళాఖాతము అని పిలువబడేటటువంటి తూర్పున ఉన్నటువంటి సముద్రంట ఎప్పుడెప్పుడు గోదావరి నది వస్తుందా, ఎప్పుడెప్పుడు తనలో సంగమిస్తుందా అని ఎదురు చూసి తన దీర్ఘమైనటువంటి బాహువులు చాపి దృఢాలింగన వ్యాపార ప్రపన్న సౌఖ్యకును ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. ఆ గోదావరి నది వెళ్ళి సముద్రంలో సంగమిస్తుంటే 2 చేతులు చాపి సముద్రుడు పరమానందంతో కౌగిలించుకుంటాట. కౌగిలించుకున్నప్పుడు సముద్రుడికి గొప్ప ఆలింగన సౌఖ్యాన్ని ఇచ్చి లోకాన్ని తరింపచేసేటట్టుగా ప్రవహించి వెళ్ళినటువంటి ఆ గోదావరి ప్రవాహం ఏదున్నదో, ఆ గంగా ప్రవాహం ఏదున్నదో దానికి నేను భూమి మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని శ్రీనాథ మహాకవి అంతటి వాడు వర్ణించాడు. అంటే గోదావరిని ప్రవాహం, గోదావరి నదీ జలాలకు ఉండేటటువంటి వైశిష్ట్యం కేవలం పైన దాహార్తిని తీర్చడం, పంటలు పండించడమే కాదు, లోపల సామాన్యమైనటువంటి వ్యక్తి నేత్రములకు గోచరము కానటువంటి అపారమైన దివ్యశక్తి ఎంతగా నిక్షేపింపబడి ఉన్నదో ఋషి దర్శనంతో శ్రీనాథ మహాకవి మనకి అందించినటువంటి మాట. అసలు గోదావరి నది దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదన్నాడు ఆయన. గోదావరిలో స్నానం కూడా చెయ్యక్కర్లేదు. గోదావరి 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 అనుచు నిన్ను స్తుతించిన మానవులకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్యశుభంబుల్ అన్నాడు. గంగానదిని 3 మాటలు ప్రతిరోజు గంగానది 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 అని స్మరించినట్టే నిద్ర లేవగానే 3 మాటలు గోదావరి 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 అనుచు పలుకు పుణ్యాత్ములకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య సుఖంబుల్. 3 మాటలు గోదావరి నదిని తలుచుకుని పైకి అంటే చాలు ఆ గోదావరి నది యొక్క అధిష్టాన దైవం ఎవరున్నదో ఆ తల్లి సమస్తమైనటువంటి శుభములు వనగూరేటట్టుగా చేస్తుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి గోదావరి ప్రవాహం. అందుకే గోదావరి నది గురించి చెప్తూ ఒక మాట అంటారు, అమ్మా నువ్వు అమృతమైన పయోధార అమృతమయంబైన పయోధార నహరహంబు ఈ సృష్టికల జంతుకోట్ల రక్షింతువీవు జనని నీ వగుటకేమి సంశయంబు గౌతమీ గంగ యాలోల ఘనతరంగ అన్నారు. ఘనమైనటువంటి తరంగములు కలిగినటువంటి ఓ గోదావరి నది నీలో ఉండేటటువంటి ఆ జల ప్రవాహంతో అహరహం ఇప్పుడు అప్పుడు అని లేకుండా కొన్ని కోట్ల ప్రాణులను నువ్వు బ్రతికిస్తున్నావు కదా అమ్మా అని నిన్ను పిలిస్తే దోషం ఏముందమ్మా? జనని నీవౌటకేమి సంశయంబు నిన్ను అమ్మా అని పిలవడానికి అనుమానం ఎందుకమ్మా? గౌతమీ గంగ ఆలోల ఘనతరంగ ఓ గౌతమీ గంగా నీకు నమస్కారం చేసి అమ్మా అని పిలుస్తానమ్మా అన్నాడు. మనకి సంప్రదాయంలో సాధారణంగా గంగమ్మ 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 అంటుంటాం. గంగమ్మ పరమశివుని యొక్క శరీరాన్ని తాకి భూమి మీదకు వచ్చింది. శ్రీరామాయణం బాలకాండ చేస్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అన్నారు, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు. భవాంగపతితంతోయం పరమశివుని యొక్క శరీరానికి అంతటికీ తాకి గంగ కింద పడింది. ఆ
ఆకాశ మార్గం నుంచి కింద పడుతున్నప్పుడు ఆకాశగంగ అహంకరించింది. శ్రీరామాయణం బాలకాండ ప్రకారం హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె ఆకాశగంగ. ఆమె దేవతల ప్రయోజనం కోసం స్వర్గలోకంలో ప్రవహిస్తూ ఉండేది. భగీరథుడి తపస్సు వలన భూమి మీద పడుతున్నప్పుడు పరమశివుడు నన్నెక్కడ వహిస్తాడు, ఈడ్చి తీసుకుపోతానని అహంకరిస్తే పరమశివుడు పెద్ద జటాజూటాన్ని పెంచి గంగమ్మ యొక్క ప్రవాహాన్నంతటినీ చుక్క నీరు కింద పడకుండా బంధించాడు. ఆ బంధించినప్పుడు భగీరథుడు ప్రార్థన చేస్తే విడిచిపెట్టినప్పుడు ఒక్కసారి ఆయన శరీరానికి అంతటికీ తగిలి కింద పడి ప్రవహించింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. అంత గొప్ప ప్రవాహంలో తల పెట్టలేరు కనుక ఆ ప్రవాహం వెడుతున్నప్పుడు ఇలా ముట్టుకుని తల మీద చల్లుకున్నంత మాత్రం చేత పరమశివుని యొక్క శరీరమునకు తాకి ప్రవహించింది కాబట్టి గంగ పాపహారిణి అయి సమస్త పాపములను పోగొట్టి అందరూ దేవలోకాలకు వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పుష్కర సమయంలో అన్నిటికన్నా దానాలలో ఉత్కృష్టమైనది ఏది అంటే భూమి. భూమిని ఒక్కదాన్ని దానం చేసినటువంటి కారణం చేత పాడి పంట, అందులో ఉండేటటువంటి ఐశ్వర్యము, జీవశక్తి ఇన్నిటినీ దానం చేసినట్టే. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. నవమితో కూడిన బృహస్పతి వారం దైవధ్యానానికి విశేషమైనటువంటి శుభాన్ని ప్రసాదించే శుభదినం ఈరోజు. ఈ శుభనక్షత్ర యోగంలో ప్రధానంగా హస్తా నక్షత్రం కూడి ఉండటం, ఇది మహాగణపతి నక్షత్రం, రామతిథి, అలాగే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతికి సంబంధించిన వారం, గురువులకు ఇష్టమైన వారం. ఈ రోజున సాయిబాబా వారి ధ్యానము, దర్శనము ఎంతగానో సహకరిస్తాయి. ఎందుకని శ్రీరామ నవమికి ఇష్టమైనటువంటి వారం గురువారం. తిథి కూడా నవమి తిథి. సాయిబాబా వారు కూడా ఎక్కువగా రాముణ్ణి ఆరాధించి రామ ఉత్సవాలు చేసేవారు కనుక ఈ రోజున బాబా సేవ, బాబా ధ్యానం, బాబా పారాయణ విశేషమైనది. నవమిలో ప్రయాణాలు చేస్తే కొద్దిగా సమస్యలు అధికమవుతాయి. నూతన పరిచయాలు ఏవి చేయొద్దు. నూతన వ్యక్తులతో మాట్లాడటం, సంభాషించడం మంచిది కాదు. శ్రీరామ ఆరాధన చేస్తూ నిత్య కార్యక్రమాలని ప్రారంభం చేసుకుంటే ఎటువంటి సమస్య లేకుండా ముందుకు వెళుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపడం చాలా మంచిది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా శుక్రవారము దశమి, చిత్తా నక్షత్రం. చిత్త ఎక్కడైతే వస్తుందో అక్కడ శాంతము, ప్రశాంతము, ఆనందము ఈ మూడు ఉంటాయి. స్వస్థత చేకూరుతూ ఉంటుంది. లక్ష్మీవారము ఏ తిథితో సంయోగం చెందుతోందో చూసుకొని దశమితో వస్తోంది కాబట్టి ఐశ్వర్యప్రదం. రేపు చేసే సంకల్పములన్నీ సిద్ధిస్తాయి. రేపు ఎటువంటి పనైనా, అలాగే ఎవరైనా రేపు జన్మించారనుకోండి, దశమి ఘడియల్లో శుక్రవారం నాడు జన్మతిథిని చేసుకునే వాళ్ళకు కూడా కలిసి వచ్చేటటువంటి శుభాంశ, పరిపూర్ణమైన విజయం. సమస్త కార్యాలకి, ప్రయాణాలకి, ఉద్యోగ, వ్యాపార, కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, ఇవన్నీ రేపటి రోజు శుభనక్షత్రపూర్వకంగా సత్ఫలితాలని ప్రసాదిస్తుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. రీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్టాన్ని పరిశీలన చేసినట్లయితే రితు, రీచ, రితేష్, రియానా, రియా ఇలా ఉన్నటువంటి పేర్లు. ఎక్కడైనా సరే మనని పిలిచేటటువంటి నామం రీతో కనుక ప్రారంభమైతే ఆ నామ ప్రభావం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కృష్ణో హృష్ణో శ్రీధర క్షేత్రపాలో. ఈ శ్లోకంలో షకార ఇకారములతో కూడిన రకారం అంటే శ్రీకారం, శ్రీధర, మృగశిర, హస్త, చిత్ర, కృష్ణో హృష్ణో శ్రీధర, మూడవ నామం శ్రీధర, మృగశిర, హస్త, చిత్త. చిత్తా నక్షత్రము మూడవ పాదాన్ని సూచిస్తుంది. శ్రీకారం ప్రధానంగా శ్రీనివాస్, శ్రీధర్, శ్రీధర
శ్రీలక్ష్మి, శ్రీలేఖ, శ్రీనిధి, ఇలా శ్రీతో ఆరంభమయ్యే శ్రీనివాస్, శ్రీరామ, శ్రీతో ప్రారంభమవుతున్న నామం లక్ష్మీప్రదం. శ్రీలక్ష్మి. శ్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యము అంటే మానసికంగా సంతృప్తి చెందటం. అందుకనే రకారానికి సంతృప్తి బీజము అని చెప్తారు. రా గుడింతంలో ఎక్కడ రా, రీ, రూ, రే, రో, రౌ, రై, ఇది ఎక్కడైతే ఉంటుందో రకారం అంతా కూడా అక్కడ సంతృప్తి ఉంటుంది. సువర్ణము విశేషంగా భాషలుతూ ఉంటుంది. అంటే సువర్ణము సుష్టు వర్ణం, మంచి అక్షరము. అన్నీ మంచి అక్షరాలే. అన్నిట్లోకి సంతృప్తిని ఐశ్వర్యపూర్వకంగా, అదృష్టపూర్వకంగా, ఆనందపూర్వకంగా, ఆరోగ్యపూర్వకంగా, అకారంతో మొదలవుతున్నటువంటి అనుకూలమైన శుభప్రదమైన శుభఫలాలు, శుభ సంకల్పాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అమ్మవారి పరంగా ఉన్నాయి, మహాలక్ష్మి పరంగా ఉన్నాయి. అదృష్ట దేవత, కంటికి కనపడని మనస్సుకి ఊహకి అందే దైవం లక్ష్మీదేవి. అదృష్టాన్ని మనం చూడం, నా అదృష్టం కనపడదు. కానీ ఆలోచనల రూపంలో, సంకల్పముల రూపంలో సంకల్ప సిద్ధిని, సంకల్ప శక్తిని, వాక్శుద్ధిని, వాక్సిద్ధిని ప్రసాదించే గొప్ప నామం. ఎవరి పేరులో శ్రీకారం భాసిల్లుతూ ఉంటుందో అది రికారంగా మారి చిత్తా నక్షత్రం 3వ పాదంగా, కుజుడు అధిష్టాన దైవంగా, భూమి పుత్రులుగా, సింహాసన యోగంతో కన్యారాశిలో ఉండి లౌక్యం తెలిసి అధర్మానికి దూరంగా ఉంటూ ఎక్కడ వీరు ఉంటారో అక్కడ ధర్మం ఉంటుంది. వీళ్ళని ఎవ్వరూ ప్రలోభ పెట్టలేరు. వీళ్ళందరినీ ఆకర్షిస్తారు, గొప్ప వ్యక్తులుగా భాసిల్లుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో రు అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన జ్యోతిష శాస్త్రరీత్యా జంట గ్రహాలైనటువంటి కుజుడు, శని, ఈ 2 గ్రహాల యొక్క దోషాలను నివారింపజేసుకోవటానికి కొబ్బరికాయలను ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా కుజగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో భూ సంబంధమైన, కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే శనిగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో ప్రతి పనిలో ఆలస్యాన్ని ఎదుర్కోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇటువంటి పరిస్థితులలో కుజగ్రహ దోషాలకు, శనిగ్రహ దోషాలకు, ఈ 2 గ్రహాల యొక్క దోషాలను నివారింపజేసుకోవటానికి ఈ 2 గ్రహాలకు ప్రీతిపాత్రమైనటువంటి కొబ్బరికాయలను కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో దానం చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఏ నెలలోనైనా శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు నవగ్రహ ఆలయానికి వెళ్ళండి. నవగ్రహ ఆలయంలో కుజగ్రహం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి. కుజుడి ప్రీతి కోసం 9 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. అలాగే కుజుడిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ కుజగ్రహానికి శ్రీగంధాన్ని అలంకరించి కుజుడి ప్రీతి కోసం ఆవు పాలు, ఎండు ద్రాక్ష నివేదన చేయండి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కుజుడిని పూజించిన తర్వాత కుజుడికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఆ తర్వాత నవగ్రహ ఆలయంలో శనిగ్రహం దగ్గరకు వచ్చి శనిగ్రహం దగ్గర నీలం రంగులో ఉన్నటువంటి పుష్పాలను ఉంచాలి. శని ప్రీతి కోసం 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. శనీశ్వర్ల వారికి చిమ్మిల్ని నివేదన చేయాలి. అలాగే శని ప్రీతి కోసం ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు కుజుడిని, శనిని నవగ్రహ ఆలయంలో పూజించిన తర్వాత ఆ నవగ్రహ ఆలయానికి సమీపంలో దక్షిణ దిక్కుకు తిరిగి 8 కొబ్బరికాయలను ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దక్షిణ తాంబూలాలతో సహా దానంగా ఇవ్వాలి. ఇలా కొబ్బరికాయలు దానం చేసినట్లయితే కుజగ్రహ దోషాలను, శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కొబ్బరికాయలు దానం చేసిన రోజు మీ గృహంలో దక్షిణ దిక్కుకు తిరిగి కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రటి పుష్పాలు, గంధం వీటన్నిటినీ నీళ్లలో కలిపి ఆ దక్షిణ దిక్కు వైపు తిరిగి మహీపుత్ర మహాభాగ రుద్రవీర్య సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం ప్రసన్న వరదోభవ అనే శ్లోకం చదువుతూ
కుజుడిని స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఈ శ్లోకం చదవటం వీలు కాని పక్షంలో అంగారక స్తోత్రాన్ని చదువుకోవటం లేదా ఓం కుజాయ నమః అంటూ కుజుడికి సంబంధించిన మంత్రాన్ని చదువుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టినట్లయితే కొబ్బరికాయల దానం వల్ల అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కొబ్బరికాయలు దానం చేసిన రోజు ఎవరైనా సరే గృహంలో అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే వాటి నుంచి త్వరగా బయటపడటానికి కూడా ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో అన్నాన్ని మూటగట్టి దాని మీద కర్పూరం ఉంచి వెలిగించి ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి దాన్ని దిష్టి తీసి కుక్కలకు ఆ అన్నాన్ని ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. కొబ్బరికాయని పూర్ణ ఫలంగా చెబుతారు కాబట్టి ఆ కొబ్బరికాయని ముడుపు కట్టడం ద్వారా కూడా కొబ్బరికాయలు దానం చేసిన రోజు కుజగ్రహ దోషాలను శనిగ్రహ దోషాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అలాగే కొబ్బరికాయలు దానం చేసిన రోజు ఆవాలు కలిపినటువంటి పెరుగన్నాన్ని గేదెకు తినిపించటం ద్వారా లేదా నువ్వులతో తయారు చేయబడినటువంటి పప్పు ఉండలను చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా కూడా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల భూ సంబంధమైన కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి గోచార సంబంధమైనటువంటి శని దశలలో శని యొక్క పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి జంట గ్రహాలైనటువంటి కుజుడు, శని ఈ రెండు గ్రహాల ప్రీతి కోసం ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో కుజుడిని శనిని పూజించి కొబ్బరికాయలు దానం చేయండి. దీని ద్వారా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఏ ద్రవ్యాన్ని దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు అంగరాగాల నోమును, కన్నె తులసి నోమును ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. తరగని ధనప్రాప్తిని, తరగని సంపదను సాధించడానికి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు నిద్ర నుంచి లేవగానే మీ రెండు చేతుల్ని చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి ధ్యానం చేయండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అవసరం లేనటువంటి వస్తువుల్ని ఇంట్లో కనిపించిన చోటల్లా కూర్చి పేర్చే అలవాటు చాలామందికి ఉంటుంది. మీరు ఈ వస్తువులను వాడరు, పారవేయరు. ఇవన్నీ పనికిరాని వస్తువులే. మీరు దాచి ఉంచినటువంటి పాత బట్టలు వీటిలో మళ్ళీ తిరిగి కొత్త ఫ్యాషన్లోకి వస్తాయేమోనని ఆశతో భద్రపరిచి, లేక ఎవరో బహుమతిగా ఇచ్చినటువంటి ఖరీదైన బట్టలు సింథటిక్ మెటీరియల్తో చేసినవి కాబట్టి మీరు కట్టుకోవడానికి ఇష్టపడనవి ఉండవచ్చు. ఇలా ఏదో ఒక కారణం చేత మీరు ఈ బట్టల్ని కట్టుకోరు. పోనీ పారవేస్తారా అంటే అది కూడా చేయరు. ఏదో ఒకనాడు కావలసి వస్తాయేమోనని చెప్పేసి మీరు ఎన్నో ఏళ్ల నుంచి దాచినటువంటి పాత మ్యాగజైన్లు, పేపర్లు, న్యూస్ పేపర్ క్లిప్పింగులు, పాత పుస్తకాలు ఇత్యాది నిజానికి గత 5 ఏళ్లలో వీటిలో ఏ ఒక్కదాని మీద మీరు చదవను లేరు, ఉపయోగించను లేదు. విరిగినవి, పగిలినవి ఇవన్నీ ఎన్నో మరెన్నో. అలాగే పాత వీడియో క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు, పనిచేయని చేతి గడియారాలు, గోడ గడియారాలు, రకరకాల చెత్త సామాను, పాత వార్తాపత్రికలు, 15 ఏళ్ల పైబడిన పురాతన అకౌంట్ పుస్తకాలు, రికార్డ్ పుస్తకాలు,
మానసికంగా పనికిరానివి అనగా మనసును నొప్పించిన లేక తీవ్రంగా గాయపరిచిన పాత జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా పనికిరాని వస్తువులే కదా. ఇవన్నీ ఇంట్లో పేరుకొని పోతే వాస్తు పురుషుడికి మాత్రం ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పండి. అబ్బా అస్సలు భరించలేకపోతున్నాను అంటాడు పాపం ఆయన. అందుచేత ఏవైతే పనికిరావు అని చెప్పేసి మీరు భావిస్తారో ఆ వస్తువులన్నింటినీ కూడాను మీరు అమ్మేయండి. పాత సామాన్లు ఇంట్లో అసలు లేకుండా చూసుకోండి. పురాతన కాలం నాటిది అని చెప్పేసి కూడా భావించకండి. అలా గనక ఇంటిని పరిశుభ్రంగా గనక ఉంచుకోవటం గనక మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి తప్పనిసరిగా ప్రవేశిస్తుంది. అంతేకాదు, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా అలంకరణ విషయంలో కూడాను చాలా చక్కటి జాగరూకత లక్షణాలు కనుక మీరు అవలంబించినట్లయితే మీ గృహంలో ఎప్పుడూ కూడాను అదృష్టకరమైనటువంటి ప్రభావాలే జరిగి తీరుతాయి సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం. భౌతికంగాను మానసికంగా కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. సత్సంబంధాలు, చక్కటి అవగాహన తత్వం కోసం ఇటీవల కాలంలో స్ఫటికాకృతి కలిగినటువంటి గోళీలు ఇంటి మధ్య భాగంలో కానీ వాయువ్య మూల కానీ అందంగా కూడాను అలంకరింపచేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది వాస్తుశాస్త్రరీత్యా. ఆ స్ఫటిక గోళీలు చాలా మంచివే. అలాంటి గోళీలను మీరు వాయువ్య మూలలో కానీ ఇంటి మధ్యలో కానీ, అలాగే కృష్ణ పరమాత్మ చేతిలో ఉండేటువంటి ఆ యొక్క ఫ్లూటు, అది ఎంత అదృష్టం చేసుకుందండి ఆ వెదురు కర్ర. ఆ వెదురు కర్రను మీరు గనక 2 తీసుకొని ఆ రెండింటినీ కూడాను ఎర్రటి ఒక రిబ్బన్తో కట్టి మీ ఇంటి ఆ యొక్క బ్రహ్మస్థానంలో మధ్య భాగాన పై భాగంలో గనక కట్టినట్లయితే 1000 వేణువులు మ్రోగే వేళ అన్నట్టుగా ఆ అదృష్టకరమైనటువంటి పరమాత్మ లక్షణం మీ గృహంలో బ్రహ్మస్థానంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకొని మీ గృహంలో నివసించేటువంటి వారందరికీ కూడాను సకల ఆనందకరమైనటువంటి ప్రభావాల్ని ఏర్పాటు చేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అందుచేతనే ఇలాంటి స్ఫటిక గోళీలు, అలాగే వేణువు, ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే చాలామంది ఇటీవల కాలంలో గ్లాసులో నీరు పోసి దానిలో నిమ్మకాయ ఉంచి ఓ పువ్వును పెడుతున్నారు. ఇలా పెట్టడం వలన ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అన్నది ప్రశ్న. సహసిద్ధంగా ఏంటంటే వ్యాపార సంస్థల్లోనూ ఆఫీసుల్లో కూడాను ఒక దివ్యవంతమైనటువంటి శక్తితత్వాన్ని ప్రసాదించేది నిమ్మకాయ అని చెప్పేసి మనకు శాస్త్రం. అందుకే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అయినటువంటి అదృష్ట కల్పవల్లైన అమ్మవారికి నిమ్మకాయల దండ వేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది. అందుచేత ఇక్కడ మన ఇంట్లో గనక నీటిలో గనక నిమ్మకాయ వేసి పండింది దానిపైన పుష్పం గనక పెట్టినట్లయితే ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తి స్వరూపంగా మనం భావించాలి. ఆ యొక్క ప్రకృతి మాత తత్వం ఆ నీటిలో ఉన్నది అని చెప్పేసి అలా గనక ఉన్నట్లయితే దిష్టి దోష ప్రభావం నుంచి బయలుపడటమే కాకుండా మంచి మంచి ఆలోచన సరళి కూడా మన మనసుకి తట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. మీరు
తీవ్రమైన రుణ బాధలతో సతమతమైపోతున్నారా? అప్పుల విషవలయం నుంచి బయటపడటానికి ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏదైనా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించి స్వామివారి చిత్రపటం ముందు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.